సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోతరాజు శివనాచారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మా వైఫ్ వాళ్ళ పెద్దనాన్న కూతురు పెళ్ళికి అయితే వచ్చినాం అనమాట. సో వెమ్లవాడ అనమాట. సో వీడికి వచ్చినందుకు సండే మ్యారేజ్ ఉంది. సో ఎట్లయినా చేసి మనం వెమ్లవాడ రాజన్న దర్శనం చేసుకోవాలని సో టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియో వచ్చేసి వ్లాగింగ్ వీడియో. మన వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్, మన శివయ్య స్వామిది. హర హర మహాదేవ్ శంభో శంకర. సో ఈ వీడియో అందరూ ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, 10 మందికి ఎందుకు కాదు లింక్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ ఎందుకు, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో గాయస్, ఈ వ్లాగ్ వచ్చేసి నేను అందరు అనుకోవచ్చు అన్న హైదరాబాద్లో ఉంటాడు కదా, అక్కడ నుంచి ఎందుకు తీస్తలేడని. సో ఆల్రెడీ ఇంట్రోలో చెప్పిన కదా. సో మ్యారేజ్కి అయితే వచ్చిన అనమాట. ఈ విలేజ్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. వెమ్లవాడ నియర్ బై సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉండొచ్చు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ మల్యాల, చందుర్తి, ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన వ్లాగ్ వచ్చేసి ఆశిరెడ్డిపల్లి అనమాట. ఇది మా వైఫ్ వాళ్ళ నానమ్మ ఊరు, మొత్తం మన ఓన్ అదే అనమాట, ఆశిరెడ్డిపల్లి. సో అక్కడ నుంచి వీడియో అనేది ఇస్తున్నా అనమాట. ఇక అక్కడ ఉన్న సరౌండింగ్స్ వాళ్ళందరికీ ఈ విలేజ్ పేరు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం టు మ్యాక్సిమం. అక్కడ నియర్ బై విలేజెస్ అంటే చందుర్తి కానివచ్చు, మన మల్యాల కానివచ్చు, కోరుట్ల కానివచ్చు, అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళందరికీ ఏరియానైతే తెలిసే ఉంటుంది. సో గాయస్, మరి ఆ విలేజ్ అక్కడ ఉన్న ప్రజలందరూ ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో కొద్దిగా ఆ వీడియోని లైక్ చేయండి. వెమ్లవాడ నుండి ఎంతమంది అయితే చూస్తున్నారో కొద్దిగా వెమ్లవాడ నుంచి కూడా ఈ వీడియోకి రియాక్ట్ అయ్యి మన వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ గురించి వ్లాగ్ చేద్దామని నేను విలేజ్కి వచ్చిన. నేను ఎందుకంటే ఆల్రెడీ వద్దామని అనుకున్నా, కానీ వచ్చినా కాబట్టి పనుల పని అయిపోతుందని వచ్చి నేను స్వామి దర్శనం చేసుకున్నా. సో అక్కడ వెమ్లవాడ నుంచి ఎందరైతే చూస్తున్నారో నా వీడియోని అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ గాయస్. ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ మోర్ రెగ్యులర్ అప్డేట్స్. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి, మొత్తం వీడియో లెంగ్తీ ఉంది అని కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను విలేజ్కి వచ్చిన కాబట్టి ఆ విలేజ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, అది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది కూడా నేను క్లారిటీగా చూపిస్తాను. ఎందుకంటే ఇది వ్లాగింగ్ వీడియో కాబట్టి 100% నేను వెళ్ళే రూట్ అయితే చూపించాలి. వ్లాగింగ్ వీడియో కాకపోతేనైతే మనం చూపించకపోయినా ఏం కాకపోతుండే, ఇది వ్లాగింగ్ వీడియో. సో కనిపిస్తుంది కదా, ఇక్కడ హనుమాన్లు అంటారు కదా, ఊరు పొలిమేరలు ఉంటారు, మన హనుమాన్ల గుడి అని అంటారు, మళ్ళా అందరికైతే తెలిసే ఉండొచ్చు. సో ఈ వీడియో అక్కడ చందుర్తి దగ్గర ఉన్న వాళ్ళు, ఆశిరెడ్డిపల్లి దగ్గర ఉన్న వాళ్ళు, మల్యాల కానివచ్చు, కోరుట్ల కానివచ్చు, వెమ్లవాడ కానివచ్చు, ఎంతమంది అయితే ఈ వీడియోని చూస్తున్నారో అందరూ కొద్దిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ప్లీజ్ స్టే ఆన్ ట్యూన్, వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మన రాజన్న స్వామి దర్శనం కూడా ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నా. సో స్కిప్ చేయకండి గైస్. మన హైదరాబాద్లో ఉండి విలేజ్కి వచ్చేసరికి పచ్చని పొలాలు, ఈ చెట్లు, ఈ వాతావరణం అంటే ఒరిజినల్ అనమాట, వితౌట్ పొల్యూషన్. ఇక మన హైదరాబాద్లోనైతే తెలిసిందే కదా, మొత్తం పొల్యూటెడే. సో ఇవన్నీ చూసేసరికి అదొక ఫీలింగే వేరే ఉంటుంది. పొలాలు కానివచ్చు, చెట్లు కానివచ్చు, ఆ స్మెల్ కానివచ్చు, అసలు డిఫరెంట్ వేరే లెవెల్. సో నాకైతే మంచిగా అనిపిస్తుంది వచ్చినప్పుడల్లా ఈ విలేజెస్కి. ఎందుకంటే ఆ పొల్యూటెడ్లో ఉండి విలేజ్కి వచ్చేసరికి అదొక డిఫరెంట్ వైబ్రేషన్ వచ్చేస్తుంది అనమాట మనిషికి.
సో గాయస్ ఇంకా విలేజ్నే చూపిస్తున్నాను రా భయ్ అని అనుకోవచ్చు, కొందరు మైండ్లో వస్తుంది ఇట్లాంటి ఫీలింగ్ కూడా. సో ఈ విలేజ్ నుండి అయితే నాకు తెలిసి వెమ్లవాడకి నేను ఇది ఫస్ట్ టైం వ్లాగ్ అనమాట, యాషిరెడ్డిపల్లి నుండి. ఇంతకుముందు అంటే మన మలయాళం నుండి అయితే తీసినాం, అక్కడనే నియర్ బై ఉంటుంది. సో అది మా వైఫ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు, ఇది నానమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి అయితే మ్యాక్సిమం 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అనుకుంటా వెమ్లవాడ టెంపుల్కి. సో ఏమనుకోకండి. సో ప్లీజ్ గాయ్స్, ఎందుకంటే బ్లాగింగ్ వీడియో కాబట్టి రూట్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. సో స్కిప్ చేయకండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడైతే కలిసేసినాం. రైట్ సైడ్ పోతే మలయాళ చందుర్తి అటు వెళ్తుంది అనమాట. ఇక లెఫ్ట్ సైడ్ పోతే చక్కగా ఒకటే రోడ్డుగా వెమ్లవాడకి చూడండి, ఇక మెయిన్ రోడ్కి అయితే ఎక్కేసినాం. స్ట్రైట్ ఒకటే రోడ్డుగా వెమ్లవాడ టెంపుల్కి ఇక్కడ నుండి. సో గాయస్ ఆన్ ది వే అనమాట. సో నియర్లీ దగ్గరకు అయితే వచ్చేసినాం. సో వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ టెంపుల్ బ్లాగ్ అయితే చూపిస్తా, కానీ లోపలికి ఫోన్ అయితే అలౌడ్ ఉండదు. బయట మొత్తం సరౌండింగ్స్ అయితే 100% చూపిస్తా, ఓకేనా? సో స్టే అండ్ ట్యూన్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.
సో గాయస్ ఆల్మోస్ట్ నియర్ బై వరకు వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ ఇది వెమ్లవాడ నుండి రూట్ అనమాట, ఇది మన చందుర్తి మల్యాల నుండి రూట్. సో అక్కడ నుండి వస్తేనైతే మన వెమ్లవాడ బస్ స్టాండ్ నుంచి వస్తాం అనమాట. సో గాయస్ వచ్చేసినాము. సో కనిపిస్తుంది కదా, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ కమాన్ అనమాట. ఇది మన టెంపుల్కి వెళ్ళాలంటే ఈ కమాన్ కింద నుంచి వెళ్ళాలి. కమాన్ కింద నుంచి మరొక 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మన టెంపుల్కి. సో చూస్తున్నారు కదా, ఇదే మన ఎంట్రన్స్ కమాన్. హర హర మహాదేవ్, శంభో శంకర. సో ఇంకొద్ది దూరంకి వెళ్ళంగానే మనకు టెంపుల్ అయితే కనబడుతుంది. సో టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళిపోదాం, మరి లేట్ ఎందుకు. ఫైనలీ మన శ్రీ వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చేసినాము. ఇది మరి ఇంకొక పేరుగా శ్రీ దక్షిణ కాశీగా పేర్కొన్న ముఖ్యమైన దేవాలయం అన్నమాట. దక్షిణ కాశీ అంటే ఏంటంటే ఇక్కడ శ్రీ వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అక్కడ శ్రీ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నంత సమానం అన్నమాట. అందుకనే ఈ వెమ్లవాడ గుడిని శ్రీ దక్షిణ కాశీగా పేర్కొన్న ప్రసిద్ధమైన క్షేత్రం. ఎటువంటి కోరికలు కోరుకున్న నిమిషంలో కొన్ని రోజులలో కోరికలు నెరవేర్చే సత్యంగల దేవుడు, చాలా మోస్ట్ పవర్ఫుల్ దేవుడు అన్నమాట. ఈ శివయ్యను దర్శించుకోవడానికి ఎన్నో రాజ్యాల నుండి ఎన్నో దేశాల నుండి ఎక్కడెక్కడి నుండో భక్తులు కోట్లాది ప్రజలుగా తరలి వస్తారు. ఇక్కడ మహాశివరాత్రి నాడు ఘనముగా ప్రత్యేకమైన పూజలు మరి ప్రత్యేకమైన జాతర జరుగుతుంది. సో అందుకనే నేను కూడా ఈ ఫస్ట్ టైం శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన. ఎందుకంటే నాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. అందరూ అనంగా విన్నా కోరికలు చెప్పుకుంటే కొన్ని రోజులలో నెరవేర్చే సత్యంగల తండ్రి అని. కాబట్టి నా కోరికలు కూడా శివయ్యతోటి చెప్పుకుందామని వచ్చిన. చలో ఇక వీడియోనైతే స్కిప్ చేయకండి. హర హర మహాదేవ్. ఈ గుడి
గుడిలో ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన కారణం, కోరికలు నెరవేరాలని శివయ్యకు కోడెదూడను కట్టేశాడనమాట. కోడెదూడలు అంటే మన ఆవులు అనమాట. కోరికలు కోరుకున్న వెంటనే నెరవేరాలని ఆ కోడెదూడలను కూడా కట్టేస్తారు. సో ఇది శివయ్యకు ఆ కోడెదూడను అప్పగించి మనం ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా కోరికలు నెరవేరుస్తాడు. లేదంటే కోరికలు చెప్పుకున్న తర్వాత మనం ఇట్లా కోడెను కట్టేసుకుంటారని మేము కోడెను కడతాం, మా కోరికలు నెరవేర్చు శివయ్య అని మొక్కుకుంటారు అనమాట. ఇక్కడ కోడెదూడ అనేది ప్రసిద్ధమైనది అనమాట. ఎందుకంటే ఆ కోడెదూడను కట్టేసే కోరికలు వెంటనే నెరవేర్చారని కొందరి నమ్మకం. ఇప్పుడైతే మనము వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కోనేరు దగ్గరకు వచ్చేసినాం అన్నమాట. కొందరు గుండం అని అంటారు, కొందరు పుణ్యతీర్థం అంటారు, కొందరు కోనేరు అని అంటారు. ఒక్కొక్క విలేజ్ నుండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారు అనమాట. సో ఈ కోనేరు దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు కోనేరు దగ్గరకు వచ్చేసి మనం కాలు చేతులు కడుక్కొని తల మీద కొన్ని నీళ్లు జల్లుకొని, ఎందుకంటే ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన. కొందరైతే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ రూమ్స్ అనేటివి తీసుకొని తెల్లారి వచ్చి కోనేరులో స్నానాలు అటువంటివి చేసుకొని స్వామివారి పుణ్యతీర్థంలో స్నానాలు ఇట్లా చేసుకొని దర్శనానికి అయితే వెళ్తారు. నేను డైరెక్ట్ ఇంటి నుంచే ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ లేచుడు వచ్చేసిన అనమాట. సో అందుకే పుణ్యతీర్థంలోకి వెళ్ళి తలపైన నీళ్ళు చల్లుకోవాలని చెప్పి తల మీద నీళ్ళు చల్లుకొని అయితే నేను ఇక టెంపుల్లోకి అయితే వెళ్తున్నా. లోపల టెంపుల్లోనైతే వీడియో తీయడానికి అయితే అవకాశం అయితే లేదు. సో అందుకే బయట ఏమున్నా ప్రతి ఒక్కటి నేను చూపిస్తున్నా. లోపలనైతే మనం వీడియో తీసే అవకాశం అస్సలు లేదు. స్ట్రిక్ట్లీ చెకింగ్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ కనబడుతుంది కదా గోపురం, ఇదే మన టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. సో ఇదే మన గోపురం, శివయ్య వారి దర్శనానికి వెళ్ళే దారి. సో లోపలనైతే ఫోన్ అలౌడ్ లేదు గాయస్, ఏమనుకోకండి. కానీ వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలని అయితే నేను మొక్కుకుంటా. అందరూ బాగుండాలని కోరుకుంటా. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి అందరూ అష్టైశ్వర్యాలతోటి ఆరోగ్యాలతోటి అందరూ చల్లంగా ఉండాలని ఆ శివయ్యకి నేను చెప్పుకుంటా. నా గురించే కాకుండా లోకంలో ఉన్న అందరి గురించి కూడా నేను మొక్కుకుంటా. సో ప్లీజ్ నా ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్ సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో బయటికి అయితే వచ్చేసిన. సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నా. అలాగే కామెంట్ సెక్షన్లో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. సో మీ గురించి అయితే ఫైనల్లీ మన వేములవాడ రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ దర్శనం ఎప్పటి నుంచో చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మా అత్తగారు ఊరు ఇదే కాబట్టి ఎన్నోసార్లు వస్తుంటా పోతుంటా. సో రీసెంట్లీ నా కళలోకైతే వచ్చిండు అనమాట ఆవు రూపంలో. నాకు కనబడి మళ్ళీ ఒక పిల్లగాని రూపంలో వచ్చి ఈడిదాకా వస్తున్న వీడికి రావా అని నాకు కళలో 3-4 రోజుల నుంచి రావడం జరిగింది. సో అందుకే ఎట్లా చేసి దర్శనం చేసుకోవాలని 100% వచ్చిన దర్శనం అయిపోయింది. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హర హర మహాదేవ్, ఓం నమః శివాయ.